వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. హైదరాబాద్లోని ఉప్పల్కి సంబంధించిన పద్మావతి నగర్లో అసాంఘిక కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయంటూ కూడా పక్కింటి వాళ్ళు ఇట్లా చుట్టుపక్కల వాళ్ళు కూడా పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక్కసారి మనం బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే ఇదే అపార్ట్మెంట్కి సంబంధించి కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఓ మహిళ పోలీస్ కేసు పెట్టగా ఆవేదనతో రాకేష్ రెడ్డి అనే వ్యక్తి హార్ట్ అటాక్తో చనిపోవడం కూడా జరిగింది. హైదరాబాద్ ఉప్పల్ పిఎస్ పరిధిలో పద్మావతి కాలనీలో కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. రాకేష్ రెడ్డి 42 వయసు అనే వ్యక్తి అర్జున్ నివాసం అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. అయితే ఇక్కడ గత ఆగస్టు నెలలో విష్ణుప్రియ అనే మహిళ తన కుటుంబంతో సహా ఆరో ప్లాట్లో అద్దెకు ఇక్కడ దిగడం జరిగింది. ఇంట్లో వచ్చినప్పటి నుండి ఇంటి ఓనర్తో పాటు 3 ప్లాట్లలో ఉండే రాకేష్ రెడ్డి ఇతర ప్లాట్లలో వాళ్ళకు విష్ణుప్రియ కుటుంబ సభ్యులకు గొడవలు జరుగుతూ ఉండేది. సామాన్యంగా ఎదురింటి వాళ్ళకి ఇట్లా గొడవలు జరుగుతూ ఉండేది. దీంతో పాటు బ్లాక్ మెయిలింగ్ కూడా చేస్తాడంటూ కూడా అపార్ట్మెంట్లో పొరుగింటి వారు గొడవలు కూడా చేపట్టడం జరిగింది. అయితే ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ ఇట్లాంటివి కూడా చేస్తారు అంటూ కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. పూర్తిగా అతనికి నిన్న ఏవైతే రాకేష్ రెడ్డి ఎక్కువ బీపీ ఎక్కువైపోయి హాస్పిటల్లో చేర్పించి అతనికి వెంటనే స్ట్రోక్ రావడం, అక్కడికక్కడే కూడా మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ అపార్ట్మెంట్కి సంబంధించి మెయిన్ హెడ్ అయితే ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఏంటి అసలు ఏం జరిగింది పూర్తి వివరాలు కూడా వాళ్ళతోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ఇదే అపార్ట్మెంట్కి సంబంధించి కూడా 211 ఫ్లాట్లో కూడా ఉండే వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. ఏంటి అసలు ఏం జరిగింది, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, అసలు ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీని గురించి పూర్తి డీటెయిల్స్ కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అంటే ఏం జరుగుతూ ఉండదు, అంటే ఈ ఫ్లాట్ ఈ అపార్ట్మెంట్ చూస్తూ ఉంటే అఫీషియల్స్ ఉండేలాగా తెలుస్తూ ఉంది, అంటే ఇలాంటి పనులు ఇక్కడ జరిగేవా ఏంటి అన్న? జరిగేవో లేవో వాళ్ళని చూడటం నేను ఇప్పుడు 15 days అయింది, అంతకుముందు చూడలేదు. వాళ్ళు వచ్చి ఇప్పుడు 3 నెలలు అవుతుంది, 3 నెలలు 4 నెలలు అవుతుంది. 3 నెలలు 4 నెలల నుంచి రాకేష్ రెడ్డి అనే వాళ్ళకి ఓనర్ ఉన్నాడు కదా, కిరాయికి ఉన్న వాళ్ళు ఓనరు, వాళ్ళు రాకేష్ రెడ్డి దీంట్లో ఈ సొసైటీలో ఈ అపార్ట్మెంట్లో ఒక మెంబర్, 12 మందిలో అతను ఒక మెంబర్. అతను అందరితో పోతూ వస్తూ అందరితో సరదాగా మాట్లాడుతూ ఉండేవాడు. ఎవరికి ఏం డిస్టర్బ్ కాలేదు, లేడీస్తో అయినా కానీ జెంట్స్తోనే కానీ ఎవరు ఆయన పైన కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు లేరు. ఆయన వచ్చి 8 నెలలు అయింది, నేను ఇచ్చే సంవత్సరం అయింది. అంత తర్వాత అంత 6 నెలలు 5 నెలలు 9 నెలల నుంచి వచ్చిన వాళ్ళు ఉండరు. ఎవరు కూడా అతను ఏమైనా బ్లేమ్ చేసింది లేదు, ఎవరు అతను తేలితే చూపింది లేదు. అందరితో ప్రతి ఒక్కరు లేడీస్ కూడా ఎవరైనా కానీ రాకేష్ రెడ్డి అంటే మంచి వ్యక్తి అన్న గుర్తింపు ఈ అపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు చెప్తారు. లేడీస్ కానించి చిన్నపిల్లల కానించి సరదాగా ఉంటాడు. అలాంటి వ్యక్తి ఏం చేసిందంటే ఆ ఓనరు ఫోన్ చేయటం వల్ల, నేను మా దీంట్లో మెంబర్ని కదా, ఫలాని ప్లాట్లో నువ్వు ఉంటున్నావు, ఆ ప్లాట్కు సంబంధించిన ఓనర్ నాకు ఢిల్లీలో నుంచి ఫోన్ చేసిండు, మీరు కిరాయి అంట కట్టండి. ఈ రాకేష్ రెడ్డికి ఫోన్ చేయటము, ఈ రాకేష్ రెడ్డి దానిపైన చర్చించటము, ఆమె వాళ్ళు పోతూ వస్తూ ఉంటే ఏంటి మీరు కిరాయి కట్టలేదంట, ఇట్లా ఓనర్ ఫోన్ చేసిండు, ఈ విధంగా అతను మేము చూసుకుంటాము, నీ ఎవరు మా మధ్య దూరానికి, నేను దీంట్లో ఒక మెంబర్ నమ్మా, మీరు కట్టకపోతే ఎటువంటిది ఓనర్లకు అంటే అతని పైన అప్పటికే మౌనంగా వెళ్ళిపోయి రెచ్చగొట్టినట్టు అక్కడికి పోయేసి పోలీస్ స్టేషన్ పోయి బ్లేమ్ చేసి అతను మా మీద దూషించిండు నా కూతురును. అంటే ఆ ఇంట్లో మొత్తం ఎంతమంది ఉండేటోళ్ళు, అంటే ఆ ఇంట్లో రాకేష్ రెడ్డి కూడా ఉండేటోడా, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే ఉండేటోళ్ళు? ఈ రాకేష్ రెడ్డికి భార్య వైఫ్ ఉంది, ఆమె జాబ్ చేస్తుంది, 2 పిల్లలు ఉన్నారు. రాకేష్ రెడ్డి ఇద్దరికి జాబ్ చేసేవాడు. ఇప్పటికీ అతనికి కొంత భూస్వామి ఊర్లో ఏదో ఇంటికా నుంచి వాళ్ళ తల్లిదండ్రులు కష్టం చేసి పంపుతుండ్రు, ఫ్యామిలీ వెల్ సెటిల్. అయితే ఆయన అంతకుముందు ఏదో యాక్సిడెంట్ జరిగింది, అతనికి జాబ్ చేస్తూ కూడా చాలించుకున్నాడు. భార్యని చూసుకుంటుంది. భార్యని కూడా ఈయన కూడా మంచి ప్రేమగా అన్యోన్యంగా ఉంటున్నారు. ఈ రోజు కూడా ఘర్షణ పడిన వాళ్ళు కాదు. చిన్నపిల్లలు కూడా సరదాగా ఆయనతో ఆటలాడుకోవటం చేయటం కానీ ఆయనకి టైం పాస్ పోలేదు కాబట్టి చిన్నపిల్లలు కూడా వచ్చి ఆయనతో ఏదైనా ఫ్యామిలీగా ఆడుకోవటం కానీ మాట్లాడుకోవటం కానీ అట్లా ఉంటుంది. ఆవిడ బ్లాక్ మ్యాజిక్ ఏదైనా చేస్తా ఉందంటూ కూడా, క్షుద్ర పూజలు చేస్తా ఉందంటూ కూడా ఆరోపణలు. క్షుద్ర పూజలు అంటే నేను విన్నానే తప్పక నేను చూసింది లేదు. అంటే ఈ అపార్ట్మెంట్ లో గొడవలు ఈ క్షుద్ర పూజలు వల్ల గొడవలు వచ్చిన తర్వాత అంతకు ముందు ఏది లేదు.
వీళ్ళు వచ్చిన తర్వాతనే ఈ రెంటెడ్ దానికోసము వీళ్ళు వచ్చిన తర్వాతనే ఇట్లాంటి ఉన్నా కానీ తర్వాత అందరూ ఎవరు కొద్ది వాళ్ళు ప్రశాంతంగా వెళ్ళిపోతున్నారు చేస్తున్నారు ఇంకా అంతవరకు. ఇంకా ఈ రాకేష్ రెడ్డి అనే వ్యక్తి మీకు ఏమైనా చెప్పడం జరిగిందా? ముందు ఎలా ఉండేటోడు? అంటే ఇక్కడ మీతో తిరిగి వాకింగ్ కానీ ఇట్లాంటివి తిరిగేటోడా మీతో? మాతో తిరుగుతుడు అందరితో మంచిగా ప్రవర్తించేవాడు. మంచిగా అంటే గుడ్ పర్సన్. ఏం రిమార్క్ ఏం లేదు చిన్నపిల్లల కానించి పెద్దల కానించి. ఇంకా తర్వాత ఏమో వాళ్ళిద్దరి మధ్యన ఏం చెలరేగిందో నేను చూసింది. ఇంకా బ్లేమ్ చేసిందని ఇంకా పోలీసులు కూడా వచ్చిండ్రు, ఈ విధంగా మీ పైన కేసు పెట్టింది అని. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత సర్దుమని చెప్పారు. సార్ ఈ విధంగా చేయలేదంటే వాళ్ళు సరే ఇంకా ఏం లేదు కదా చిన్న విషయం కదా అని వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు. మళ్ళీ రెండోసారి ఈమె ప్రెజర్ చేసి అక్కడ చేసి పోలీస్ స్టేషన్ మీద బటాయించి పిల్లలు ఈమె పోయి మాకు న్యాయం చేయలేదు, అతని మీద కేసు పెడితే మీరు తీసుకోలేదని బటాయించారు. వాళ్ళు తీసుకురావటము ఇంకా వాళ్ళు ఏమన్నారో ఇంకా పోలీసులు వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు ఇటన్నావంట అటన్నావంట కేసులు పెట్టడం ఇతన్ని అరాచకం. పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చి మీతో అంతా మాట్లాడడం జరిగిందా? ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫస్ట్ సారి వచ్చిండ్రు, ఇంకా రెండోసారి మూడోసారి రాలేదు. అతని స్టేషన్కి అటెండ్ అవుతున్నాడు. ఇంకా స్టేషన్కి అటెండ్ అయితే వాళ్ళు ఏమన్నారు, తర్వాత బీపీ రేజింగ్ అయింది. ఇంకా హాస్పిటల్ అడ్మిట్ అయ్యింది. హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత ఆ బీపీ వల్ల ఇంకా అతనికి ఏమైందో తెలియదు. ఇంకా లాస్ట్గా హార్ట్ ప్రాబ్లం అని తెలియదు. అంటే రాకేష్ రెడ్డి ఈ గొడవలు జరిగినప్పుడు ముందు ఒక్కసారి కాకపోయినా ఒక్కసారన్నా మీతో ఏమన్నా చెప్పుకునే ప్రయత్నం చేశారా? మాతో చెప్తుంటే మేము ఎదురుగా చూస్తున్నాం. అతను గుడ్ పర్సన్. ఇంకా చెప్పుకోవడం ఏంది, వాళ్ళు అనవసరంగా రేపెట్టుకునే దానికి మేమేం చేద్దాము. ఇంకా అతను అందరూ చెప్తే సరే చిన్నదాన్ని షిఫ్ట్తో పోతున్నారు. ఇంకా తర్వాత ఎవరు పట్టించుకోకుండా అతనే రిస్క్ తీసుకోవాల్సింది. ఆ రిస్క్ తీసుకోవటం వల్ల టెన్షన్ బీపీ రేజింగ్ వచ్చేసి అతనికి ఈ విధంగా హాస్పిటల్ అడ్మిట్ అయ్యింది. అంటే ఇక్కడ ప్రధానంగా ఆరోపణ ఏంటంటే అంటే అసాంఘిక కార్యక్రమాలు అని చెప్పి ఆరోపణలు వస్తుంది. అంటే మీరు ఎప్పుడన్నా కల్లారా చూసారా, లేదన్నా ఇక్కడ అపార్ట్మెంట్ లో నివసించే వాసులు ఎవరైనా చూడలేదండి. నేను వాళ్ళ వైపు వాళ్ళ ప్రాంగణం కూడా వెళ్ళలేదు. ఇంకా వాళ్ళ ఇంటికి ఆదివాళ్ళు వాళ్ళు చెప్పటం వల్ల అక్కడ దర్శనం వాళ్ళు చెప్పటం పూజలు క్షుద్ర పూజలు ఏదో చేస్తుంది అని అంటే విన్నాను. వాళ్ళ ప్రవర్తన కూడా ఒక విధంగా ఉంటుంది. ఒక విధంగా అంటే ఏమైనా బిహేవియర్ ఒక విధంగా అంటే ఏదైనా ఇతరుల పైన మాటలు అనరాని మాటలు అనటము, చెడు మాటలు కావాలండి. మీరు వీళ్ళంతా పలాని దాంట్లో వీళ్ళు ఇట్లా చస్తే బాగుంటది, అట్లా చస్తే బాగుంటది. అమ్మాయి ఉద్యోగ అమ్మాయి చదువుకున్న అమ్మాయికి వాళ్ళ తల్లి వాళ్ళ అమ్మ ఏదో ఇలాంటి మాటలు కూడా విన్నాను నేను. ఒకసారి ఇట్లా బయట నేను అపరిచితం లెక్క ఉంటే ఆటో దిగుతూ ఇంకా మీడియా వాళ్ళని తీసుకొచ్చి ఏ కాలా చేయాలంటే ఇక్కడ ఏం జరిగిందా ఏం కథ, ఇంట్లో జరిగేది కూడా అందరూ ఆడవాళ్ళు పనిచేస్తుంది, వీళ్ళు ఎంత ఇంకా ఎక్కువ పెంచుకుంటానంటే ఇంకా మరుసటి రోజు నుంచి ఇష్యూ మొదలైంది. ఇంకా 4 రోజుల కల్లా ఇది ముదిరిపోయింది. ప్రస్తుతానికి పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి? వాళ్ళు ఎక్కడున్నారో ఎవరో తెలియదండి. అంటే వెళ్ళిపోయిన మొత్తం ఖాళీ చేస్తారా లేదంటే ఉన్నారా? నిన్న ఖాళీ చేసిపోయినారు. వెకెట్ మొత్తం ఇంకో కొంత సామాన్ పెట్టి వెకెట్ చేసిపోతాం. నిన్న వాళ్ళ అమ్మ లేదు, వాళ్ళ అమ్మాయి ఏమన్నదంట నేను లేను నిన్న. ఇంకా నేను విజయవాడ మా మామ చనిపోయి ఉంటే అతని కోసం కర్మ కోసం పోయినాను. నిన్న నైట్ లాస్ట్ నైట్ వచ్చినాను 12 గంటలకు. వచ్చేళ్ళకి రాకేష్ రెడ్డి ఈ విధంగా చనిపోయింది అని మార్నింగ్ చనిపోయిందని తెలిసింది. ఇంకా రాకేష్ రెడ్డిని చివరిగా చూడటం జరిగిందా మీరు? నేను చూడలేదండి. ఇంకా అదే నేను ముందు రోజు చూశాను. ఎలా ఉన్నాడు ముందు రోజు చూసేటప్పుడు? టెన్షన్ రాకేష్ రెడ్డి చనిపోకతలకి నిన్న శనివారం కదంటే థర్స్డే చూసినాను. థర్స్డే చూసింటే జాలిగా మాట్లాడిన బాయ్ అన్న, నా పని నేను బండి చూసుకుంటున్నాను, బాయ్ అంటే బాయ్ అన్న అన్నాడు. బాగానే ఉన్నోళ్ళే మనిషి అన్న. లోపల టెన్షన్ ఏర్పడింది. ఆ పోలీసులు ఉన్నారు, టెన్షన్ ఏర్పడి ఆ బీపీ రేజింగ్. చూస్తున్నాం కదా ప్రస్తుతం అయితే ఆ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇది. పక్కన ఇంటి వాసులు కూడా చెప్పేది ఏంటంటే అసాంఘిక కార్యక్రమాలు ఇక్కడ మేమైతే కల్లారా చూడలేదు, జరిగిందేమో వార్తలు వినిపిస్తున్నాయి కానీ మేమైతే కల్లారా చూడలేదంటూ కూడా క్లియర్గా స్పష్టం చేశారు.